మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించనున్న ఫుట్బాల్ టోర్నమెంట్కు ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారం అందించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం క్రీడాకారులకు దుస్తులు, బూట్లు, క్రీడా వస్తువులను గోల్డ్ కప్ అందజేశారు. నేడు పీసీసీ సభ్యులు సుప్రభాత్ రావు చేతుల మీదుగా క్రీడాకారులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కృషి చేస్తున్నారని, రాబో రోజుల్లో కూడా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రభాత్ రావు, రమేష్ రెడ్డి, యోనిశెట్టి అశోక్, యుగంధర్, శ్రీధర్ రెడ్డి, నాగులు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ శిష్య బృందానికి, క్రీడా బృందానికి మైనంపల్లి సోషల్ సర్వీస్ తరఫున మైనంపల్లి రోహిత్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు స్పందించి వారికి షూ దుస్తులు మరియు కప్పులు అందించడం జరిగింది. ఈరోజు చాలామంది కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవక ముందు ఏదో హామీలు ఇస్తుంటూ పనిచేసుకుంటూ పోతూ ఉంటారు. ఈరోజు రోహిత్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ అలా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రతి ఒక్క క్రీడాకారులకే కాకుండా ప్రతి వారికి ఎక్కడ ఆపదలో ఉన్న వారికి కూడా ఆదుకుంటూ వారి సొంత నిధులతోటి ఈరోజు మెదక్ నియోజకవర్గంలో విస్తృతంగా సహాయ సహకారం చేయడం జరుగుతుంది. ముందు కూడా ప్రతి క్రీడాకారుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ బాధితునికైనా ఎంఎస్ఎస్ఓ తరఫున మైనంపల్లి హనుమంతరావు సోషల్ సర్వీస్ తరఫున అలాగే రోహిత్ గారి ఆధ్వర్యంలో ప్రతి వారికి కూడా సేవ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కొన్ని ప్రభుత్వ నిధులతో చేస్తారు, కానీ ఇక్కడ అదా కాదు, సొంత నిధులతోటి మైనంపల్లి హనుమంతరావు గారు సొంత నిధులతోటి ఈరోజు మన రామంపేట కేంద్రంలో, రామంపేట పట్టణంలో వీళ్ళందరికీ కూడా దుస్తులు, క్రీడా సామాగ్రి అందించడం అభినందనీయం. వారందరికీ కూడా రామంపేట ప్రజల తరఫున, ఈ స్పోర్ట్స్ క్లబ్ తరఫున అన్న గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా చిరున సత్యన్న గారు, యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గారు, మా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి క్రీడా వస్తువులు, క్రీడా సామాగ్రి, ట్రాక్స్ ఇప్పియాలని చెప్పి అడిగినందున ఈరోజు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు క్రీడాకారులందరికీ స్పోర్ట్స్ వస్తువులు అందించడం జరిగింది. సత్తన్న గారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ నేషనల్ జూనియర్స్ ఆడిన పిల్లలు ఉన్నారు. వీళ్ళని ఇలాగే ప్రోత్సహిస్తే రామాయంపేటకు ఎంతో పేరు వస్తుంది, అలాగే క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. పట్టణంలో నేషనల్ డే క్రీడోత్సవాలకు మరి కావాల్సిన 30 మంది క్రీడాకారులకు మరి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఉదార హృదయంతో అన్ని రకాలుగా దుస్తులు, షూలు, ప్రైజులు మరియు వారికి కావాల్సిన అన్ని వస్తువులను అందించడం పట్ల మేము వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమానికి కొన్ని వందల మంది క్రీడాకారులు వస్తారు. ఆ క్రీడాకారులకు కావాల్సిన వస్తువులు లేకుంటే ఆయుధం లేని యుద్ధంలాగా ఉంటుంది. కాబట్టి మాకు ఆయుధ సంపత్తిని అందించిన మైనంపల్లి గారికి మరోసారి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. స్థానిక యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఆయన సత్యనారాయణ గారు కోరిక మేరకు మన ప్రియతమ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు గారు, అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు ఉదార హృదయంతో ఇక్కడ ఆటలాడుకునే పిల్లలందరికీ, చిన్న చిన్న యువకులు ఉన్నందున వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవసరమైన డ్రెస్సులు, షూసు, ఆట సామాగ్రి, అదేవిధంగా కప్పులతో సహా వాళ్ళు అడిగిన ప్రతి కోరికను నెరవేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మైనంపల్లి హనుమంతరావు గారు కానీ, రోహిత్ రావు గారు కానీ ఈ నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు. ముందు కూడా మా దృష్టి తీసుకొచ్చినట్టయితే ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో క్రీడాకారులను తయారు చేయడానికి మా పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.